మిత్రులారా, గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణకి న్యాయం జరగలేదు. తుమ్మడి ఎట్టి బ్యారేజు తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు ప్రతి పౌరుడు గమనించాలి. తుమ్మడి ఎట్టి దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు మేడిగడ్డకు తీసుకుపోయి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కూలిపోయి వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఉపయోగించకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పంట పండించడం కానీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి ఇది మొత్తం భారతదేశం గమనిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటకి ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈసారి ఈ ఖరీఫ్ పంటకి 70 లక్షల మెట్రిక్ టన్ వరి ధాన్యం కొన్న ఘనత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఏ పంటలో కూడా పండని వరి పంట ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పండిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. అడిగిన వాళ్ళందరికీ కూడా మరి కొత్తగా తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా రామారావు పాటిల్ గారు కోరింది కూడా చేపడతా. ఇది చదివినాక నన్ను మళ్ళీ ప్రకటిస్తాను. చదవలే. ఓకే ఓకే సరే, వారు ప్యాకేజ్ నెంబర్ 28 గురించి అడుగుతున్నారు. అది కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం. ప్రధానంగా మీ అందరి ద్వారా, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ రైతులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాము. గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర జలవనరుల మంత్రితోని, ఎన్వైరన్మెంట్ మినిస్టర్తోని, సిడబ్ల్యూసీతోని, జిఆర్ఎంబితోని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతోని మా అబ్జెక్షన్స్, మా వ్యతిరేకత, ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సుప్రీం కోర్టులో కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నాము. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కు, తెలంగాణ నీటి హక్కులు ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, తుమ్మడి ఎట్టి బ్యారేజ్, తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మరి మోసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మధ్యనే తుమ్మడి ఎట్టి నుంచి నేరుగా బై గ్రావిటీ సుందిల్ల బ్యారేజ్ కి నీళ్లు తీసుకుపోయి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి చేసి ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి మేము ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేస్తున్న విషయం కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి రైతాంగానికి మొత్తం కూడా మరి మేలు చేయబోతున్నాం. మీరు కని విని ఎరగని రీతిలో గోదావరి నదీ జలాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు కూలీల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని చెప్పి సభాముఖం మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.
ధన్యవాదాలు సార్. ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి